హాయ్ అండి. మన సైడ్ పనసకాయ కూర అనేది చాలా తక్కువగా రేర్‌గా అయితే ఎక్కడో చూస్తాం కదా! పెళ్ళిల్లో ఆటిల్లో. నేనైతే అలాంటి పెళ్ళిల్లో కూడా నేనెప్పుడు పనసకాయ కూరనైతే తినలేదు. అలాంటిది ఈ బెంగాల్ వచ్చిన తర్వాత ఇక్కడ విపరీతంగా పనసకాయలనైతే తినేస్తున్నారు. అసలు పనసకాయ పళ్ళు కంటే పనసకాయ కాయలే తినేస్తారు వీళ్ళు. పళ్ళు చాలా తక్కువగా తింటారు. మార్కెట్‌లో కూడా చాలా కాయలే ఎక్కువగా దొరుకుతున్నాయి. అసలు ఏందో ఎలాగుంటదో ఏంటో అని బెంగాల్‌లో ఒకసారి ఏదో దేవుడి భోజనాలకని వెళ్తే అక్కడ పనసకాయ కూర వేస్తే తిన్నాను. భలే అనిపించింది, నచ్చింది. అందుకోసమనే ఇంకా ఒకసారి పనసకాయ కూరనైతే ఇంటికి తీసుకొచ్చారు మా ఆయన, ఇంటి దగ్గర వండు అనేసి. ఇంకా ఇది కటింగ్ ప్రాసెస్ పెద్ద తలనొప్పి అనిపించింది నాకు. చేతికి, కత్తికి, చాపింగ్ బోర్డ్‌కి అన్నిటికి ఫుల్‌గా ఆయిల్ రాసుకొని యుద్ధానికి సిద్ధం అన్నట్టు ఇంక రెడీ అయ్యాక దాన్ని కట్ చేయాలి. లేదంటే ఆ జిగురు, ఆ పాలు లాంటిది మొత్తం చేతులకు అంటేసుకొని బంకలాగా అదైతే వదలదు. అందుకోసమనే అదే కొంచెం కష్టం అనిపించింది కానీ మిగిలిన వంట ప్రాసెస్ అంతా చాలా ఈజీ అనిపించింది. మీలో ఎంతమందికి ఈ పనసకాయ కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.